ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చక్కటి సందేశాన్ని, దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగానే బోధించారు. దేవుని వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కదా. ముగ్గురిని గురించి చక్కగా వివరించారు. ఇటు మాటలు ఈ గ్రామంలో మరి బోధించాలని దూర ప్రాంతం నుంచి తీసుకొని వచ్చిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించిన బోసు సార్ గారికి మన చిన్న సంఘం తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయనతో పాటు వచ్చిన పాస్టర్ రేమయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రెండవ ప్రసంగంగా మరి మన మధ్యలో దైవజనులు పద్మాకర్ గారు ఉన్నారు. ఆయన కూడా మరి కొద్ది మాటలు మనకు అందించాల్సిందిగా మనవి చేస్తున్నాం. సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోకాలను సర్వజనులను మనము ఇప్పుడు ఆకాశంలో చూస్తే ఈ మేఘాల వలన మనకు నక్షత్రాలు కూడా కనపడలేదు, కానీ ఆ నక్షత్రాలు దానికి దాటి ఉన్నవన్నీ సృష్టించిన ఆ సృష్టికర్తకు అయిన దేవునికే చెందును కాక. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంటే మన దేవుడు ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, మన దేవుడు ఓన్లీ ముస్లింలకు మాత్రమే దేవుడు కాదు, మన దేవుడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు, అందరి దేవుడే మన దేవుడు. అంటే వాళ్ళ దేవుడే మన దేవుడు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ దేవుని వెతుకులాటలో అందరూ నిమగ్నమై ఉన్నారు. మొన్నటికి మొన్న కేరళలో ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్, అంటే మొత్తం పర్వతము అలా పడిపోయింది, వాళ్ళ ఊరి మీదనే కూలిపోయింది, జారిపోయింది అనమాట ఆ రాళ్ళన్నీ వచ్చి. అయితే పోయిన ఒక 4 రోజుల ముందు విజయవాడలో నీళ్లు గొంతు లెవెల్ వరకు వచ్చినాయి. మనం కూడా ఈరోజు పెన్నా నది పక్కనే ఉన్నాం. మరి ఏ రోజు దేవునికి కోపం వస్తుందో తెలియదు. ఎవరి వలన ఈ విధంగా ఉపద్రవాలు వస్తున్నాయో మనకు అర్థం కావడం లేదు. అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం, కానీ ఎప్పుడు మనము ఉంటామో ఎప్పుడు మనం పోతామో మనకు తెలియదు. అయితే దేవుణ్ణి ఇంకా వెతుకుంటూనే ఉంటే మనం ఎలా చాలా ప్రదేశాలకు వెళ్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, మసీదులకు వెళ్తున్నాము, ఆలయాలకు వెళ్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, కానీ దేవుని మీకు ఇంకా దొరకకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే దేవుడు ఆత్మ. అదేవిధంగా మనము కూడా ఆత్మనే, కానీ ఆ ఆత్మను మనం చూడలేకపోతున్నాం. అయితే మనము ఆత్మ జననము లేనిది, ఆత్మ మరణం లేనిది, ఆత్మ ఎండకి ఎండనిది, నీటికి నాననిది, ఇవన్నీ మనం వినే ఉంటాం. ఆత్మ నిరంతరమైనది. అయితే మన ఆత్మ దేవుని ఆత్మలో కలవాల. ఇది అన్ని శాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రమైనా ఒప్పుకుంటారు, క్రైస్తవ ధర్మశాస్త్రమైనా ఒప్పుకుంటారు, ఎవరిని ఒప్పుకోవాల్సిందే. ఇక అదే పరమార్థం. అయితే మరి మార్గమే పరమార్థం తెలిసింది, కానీ ఏం చేయాలో తెలిసింది, కానీ ఎలా చేయాలో తెలియలేదు. అందుకని దేవుడు మనకు ఈ యొక్క మార్గము సరళం చేయడానికి తన కుమారులలో ఒకడైన కుమారుని మన వద్దకు పంపించాడు. ఇప్పుడు ఆయన అందరికీ అర్థమయ్యేటట్టుగా, చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేటట్టుగా పిట్టకథలు, అవి ఉపమానాలు. పిల్లలు ఉపమానాలు అంటే తెలుసా మీకు? హలో, ఉపమానాలు అంటే తెలుసా? పిట్టకథలు. ఇప్పుడు పంచతంత్రం స్కూల్స్లో కొన్ని బుక్స్లో ఉంటాయి. అయితే దాంట్లో ఎలక, పావురము, బోయవాడు, ఇట్లా కొన్ని కథలు చెప్తారు, నక్క, ఇవన్నీ చెప్తారు అన్నమాట. దాంతో వాళ్ళు జ్ఞానాన్ని బోధించారన్నమాట పంచతంత్రం అనే దాంట్లో. అయితే యేసయ్య
స్వర్గలోక మర్మాలు, పరలోక మర్మాలు చిన్న చిన్న కథలలో మనకు చెప్పి మనం ఏం చేయాలా, మనం ఎలా చేయాలా అనేది చిన్నపిల్లలకు అర్థమయ్యేటివి కూడా చెప్పాడు. అయితే యేసయ్య చెప్పిన విషయాలు, మిగతా వాళ్ళు చెప్పిన విషయాలు బైబిల్లో చాలామంది చెప్పారు. మోషే రాశాడు కొన్ని గ్రంథాలు, కొన్ని పౌలు రాశారు, కొన్ని యోహాను లిటరేచర్ అంటారు. యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన రాసింది, దాన్ని యోహాను లిటరేచర్ అంటారు. వీటన్నిటిలో కంటే యేసయ్య తన దేవుని మాట, ఇది ప్రతిసారి వింటారు కాబట్టి దేవుని మాట యెషువా నోట, యెషువా అంటే యేసయ్యకి యాక్చువల్గా పెట్టబడిన పేరు, దేవుని మాట యెషువా నోట, అదే మాట నా నోట, మీ నోట, అందరి నోట ఉండాల. అంటే మనము కీర్తనలో చదివినప్పుడు ఏం చదువుతాం, జుంటు తేనె ధారల కన్నా, కొండ తేనె కన్నా యువర్ వర్డ్స్ ఆర్ స్వీటర్ దెన్ హనీ. అంటే నీ మాటలు, దేవుని మాటలు జుంటి తేనె ధారల కన్నా తీయనైనది, ఇంకా అంతకంటే తీయనైనది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి తేనె గురించి. ఆ స్వచ్ఛమైన తేనెలో మీకు ఏం తెలుసా, దాంట్లో స్వచ్ఛమైన తేనెలో మనం మామూలుగా అన్నం కానీ, బిర్యానీ కానీ, ఇంకేం తిన్నా కానీ అది ఫస్ట్ అరగాలి కదా పొట్టలో. అరగకపోతే పొట్టలో పోస్తుంది. అరిగిన తర్వాతనే మళ్ళీ దాంట్లో నుంచి శక్తి వస్తుంది. కానీ తేనెలో మాత్రము, తేనెలో ఆల్రెడీ అది అరిగినది అనమాట. ఇంకా తేనెటీగ కడుపులో అది ఆల్రెడీ అరిగిపోయిండేది. అది తీసుకున్నామంటే ఇంకా మన జీర్ణ వ్యవస్థకి రెస్ట్, జీర్ణ వ్యవస్థకి ఇంకా పనిలే, డైరెక్ట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అలా దేవుని మాటలు ఎంత చక్కగా చెప్తాడంటే మనకు స్ట్రెస్లే, మనకు భారంలే. భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి, మీరు ఎంజాయ్, మీరు డ్యాన్స్, అంతే. మీరు అంతే, మీరు ఆనందించుడి, సంతోషించుడి, పరవశించుడి, మీరేం భారం పడాల్సిన అవసరంలే. కాకపోతే ఈ మర్మాలు వినాలంటే ఒక బాప్తిస్మం అనే కార్యక్రమం జరగాల. ఏది? నీటి బాప్తిసం. ఇప్పుడు నా వెనక ఏముంది, ఇక్కడ బాప్తిసం తొట్టి ఉంది కదా, ఇక్కడ ఇచ్చేది నీటి బాప్తిసం అంటారు అన్నమాట, యోహాను బాప్తిస్మం. అక్కడ ఊరి జనాల అందరి మధ్యన అయినా కానీ, లేదా సంఘము ఉండే మనుషుల ఎత్తు కానీ, అతను ఈ మనిషి కానీ, ఈ అబ్బాయి కానీ, ఈ అమ్మాయి కానీ, లేకపోతే పెద్దవారు కానీ, వాళ్ళు దేవునికి మార్గంలో నేనున్నాను, నా ఈ సొంతం నేను ఇప్పుడున్నాను, నా పేరు పద్మాకర్ అనుకోండి, నేను పద్మాకర్, ఈరోజు పద్మాకర్ చనిపోయినాడు, మళ్ళీ పుట్టినాడు కొత్తగా. అది పాత పద్మాకరు చనిపోయినాడు, వాడికి తెలిసినటివి, వాడు నేర్చుకునేటివి, వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పించినవి, స్కూల్లో నేర్పించినటివి, ఇవన్నీ వద్దు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి వాడు మళ్ళీ చనిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పుట్టినాడు. ఈ కొత్తగా పుట్టిన పద్మాకర్ ఎవరిని పోలి ఉంటాడో, ఎవరిని పోలి ఉండాలా? యెషువాని పోలి ఉండాలా. సేమ్ టు సేమ్ నడకత ప్రతి దాంట్లో మనకు ఎవరు మాదిరి అంటే యెషువానే మాదిరి ఉండాలి. అది నిజమైన బాప్తిస్మం. అయితే ఇక్కడ బాప్తిస్మ యోహాన్ అంటాడు, నేను నీటితో బాప్తిస్మ ఇస్తున్నా కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో అన్నితో బాప్తిస్మ ఇస్తాడన్నాడు. అంటే ఏంటిది? ఇప్పుడు మన ఆత్మ ఉంది, మనం అన్ని నేర్చుకొని మళ్ళీ అందుకే యెషువా ఏమంటాడంటే, మీరు చిన్నపిల్లలుగా, మీరు మారు మనసు పొంది మీరు చిన్నపిల్లలుగా మారండి. ముందు ఫస్ట్ ఎవరిలాగా మారాలా? వీళ్ళకంటే చిన్నపిల్లలుగా, ఇంకా అప్పుడే పుట్టిన పసిపిల్లలాగా మారాలా మీరు. అంటే మనం నేర్చుకున్న దాంట్లో ఏదో తేడా ఉంది, దేవునికి నచ్చనిది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను నేర్చుకున్నవన్నీ పక్కన పెట్టినప్పుడే దేవుడు యెషువా ద్వారా మనలో వేసిన విత్తనం, మత్తయి 13:35 మనం గమనించినట్టయితే ఆ విత్తనం గోధుమ విత్తనము, రాజ్య సంబంధులు అని ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో చూస్తే సన్స్ ఆఫ్ ద రెయిన్, అంటే దేవుని కుమారులు అనే విత్తనమే నేను వేసినది. అలాగే విత్తవాడు ఉపమానంలో చూసుకుంటే మత్తయి 13:1 అక్కడ కూడా విత్తనము వాక్యం అంటాడు. వాక్యం అంటే యేసయ్య, అంటే వేసినది యేసయ్య అయినా ఉండాలా, లేకపోతే దేవుని కుమారుడు
దేవుని కుమారుని విత్తనం వేసిండాలి. ఇప్పుడు దేవుని కుమారుని విత్తనం వేస్తే ఏం రావాలి మనకి? స్వభావం రావాలి. దేవుని కుమారుడే రావాలా? దేవుని కుమారుని విత్తి ఇప్పుడు చెనికాయ వేస్తే చెనికాయ రావాలా, టెంకాయ వేస్తే టెంకాయ రావాలా? కానీ దేవుని కుమారుడిని విత్తనం నీలో వేస్తే మనము అలా కాలేకపోతున్నామంటే మనము సరిగా ఫలించడం లేదు, సరిగా మొలకెత్తడం లేదు, సరిగా పెరగడం లేదు, సరిగా పక్కన అంతా మనల్ని గలిబిలి చేస్తున్నారు. సింపుల్ ఇది. అయితే దేవుని విత్తనమే మనం అన్నప్పుడు మన పోలిక ఎవరిలాగా ఉంటుంది? ఒక పాట, సినిమా పాట మీరు గమనించినట్టయితే, ధనమేరా అన్నిటికీ మూలం, ధనమేరా అన్నిటికీ మూలం, ధనమేరా. ఇదైతే బాగా వింటారు, సినిమా పాటలు అయితే చక్కగా వింటారు అందరూ, నిద్రపోయేవాళ్ళు కూడా లేచి వింటారు అనమాట. అయితే ఆ పాటల్లో కొన్ని వచనాలు గమనిస్తే దాంట్లో కూడా ఈ మానవ ధర్మం అంటే ఇతనికి తెలియదు, రాసిన అతనికి అంత జ్ఞానం లేదు. వీడు ఎవరికి ఇప్పుడు యేసయ్య చెప్పిన ఈ పరలోక మర్మాలు కూడా అందరికీ అర్థం కావు, పెద్ద పెద్దలకు అర్థం కావు. ఎవరికి అర్థమవుతాయి? యెషోవా చెప్పిండేది, నేను జ్ఞానులకు కానీ వివేకులకు కానీ ఈ సంగతులు బయలుపరచలేదు కానీ పసిబాలులకు అన్నాడు. మళ్ళా పసిబాలులకు అంటే ఏమీ తెలియని చూడండి కదా, అంత పెద్ద తేలా, నల్లది. అయితే ఇవి మర్మాలు ఎవరు చెప్తా ఉంటున్నాడు? పసిబాలులకు చెప్తా ఉంటున్నాడు. పసిబాలులకు అంటే వాళ్ళలో ఏమో ఉంది, నేర్చుకున్న వాళ్ళలో ఏదో తప్పు నేర్చుకున్నారనే కదా దాని అర్థం. అందుకే యెషోవా వచ్చి మనకు నేర్పించిన సంగతులు, వేసిన విత్తనము. ఇప్పుడు మనం ఈ పాటలో కొన్ని గమనిస్తే ధనము గురించి వీడంటాడు, పాట రాసినోడు, లక్ష్మీ నివాసం అనే సినిమాలో ధనమేరా అన్నిటికి మూలంలో ఆ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం అంట. ఎవరు ఈ ధనమును సృష్టించిండేది ఎవరు? మానవుడే సృష్టించినాడు దాన్ని, ఈ పేపర్లో కాగితాలని. దానికి వాడే దాసుడు అయిపోయినాడు. ఇప్పుడు ధనానికి మనం ఏమైపోయినాడు? మనమే సృష్టించుకొని మనమే దానికి దాసులమైనాం. మనం ఎవరము? యేసయ్య ఏమంటాడు? మనం ఎవరు దాసులం అంటున్నాడా? దేవునికి దాసులం కాదు, దేవునికి సేవకులం కూడా కాదు, దేవునికి కుమారులం కుమార్తెలం. ఇప్పుడు ఈ ధనం ఎవరు అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మనము ధనాన్ని. అయితే ఈ పాటలో ఇంకో కొంచెం కిందికి వెళ్తే కష్టాన్ని గురించి చెప్తాడనమాట. ఆ కష్టంలోనే ఆ ధనం ఉంది, రైతు కష్టంలోనే ఆ ధనం ఉంది, పేదవాడి చెమటలో ఆ ధనం ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటాడు. మంచిదే. అయితే కొన్ని పాటలలో కొంచెం అర్థం ఉన్నా కానీ మొత్తం స్టార్టింగే ధనమేరా అన్నిటికీ మూలం అనేది పెద్ద అబద్ధం. దేవుడే అన్నిటికీ మూలం, దేవుడే సర్వ సృష్టికి మూలం. ఎప్పుడైతే ఈ విషయం మనం తెలుసుకుంటామో మన లైఫ్ వేరుగా ఉంటుంది. ధనం వెనుకల పరిగెత్తినవాడికి ఎప్పుడు ధనం దొరకదు, సంతృప్తి ఉండదు. దేవుని తన ఆత్మలో నింపుకున్నవాడికి ఏ కొరత ఉండదు. ఇప్పుడు ధనం వెనుక పరిగెత్తినవాడికి ఏమీ లేదు, దేవుని నింపుకొని ఉన్నవాడికి ఏ దిగులు లేదు, సర్వ సమృద్ధి, సర్వ అధికారం. యేసయ్య అంటాడు, నేను చేయు అద్భుత కార్యములు మీరు చేయుదురు, నాకంటే గొప్ప కార్యములు మీరు చేయుదురు అని ఎవరన్నారు? యెషోవా అంటాడు అనమాట మనతోటి. ఇప్పుడు అవి మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో, ఎందుకు దానికి వరకు మనం వెళ్ళలేకపోతున్నామో, ఏదన్నా అంటే ఇది వీలు కాదు, ఇది యేసయ్యకి మాత్రమే సాధ్యం అని అంటే యేసయ్యని మనం అబద్ధం చెప్పినట్టే కదా లెక్క. మీరు నాకంటే గొప్ప కార్యం చేస్తాను నేను మీకు చెప్పినాను అనుకోండి. ఇప్పుడు నాకు రే బాబు, మీ పేరేం పేరు?
జగదీష్కి నాకు మ్యాథ్స్లో 95 మార్క్స్ వచ్చినాయి. జగదీష్ చెప్తాను నేను, జగదీష్ నీకు 95 మార్క్స్ వస్తాయి, నువ్వు నాకంటే బాగా చదువుతున్నావు అని నేను జగదీష్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నా. ఇప్పుడు ఆ పిల్లడు నేను తెచ్చుకుంటాడని నాకు తెలుసు, తెచ్చుకోలేదంటే ఎవరు తప్పు? ఆ పిల్లడు తప్పు. అలాగా మనము యేసయ్య కంటే గొప్ప కార్యం చేస్తాము అని ఆయనే చెప్పినప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఆయన అంటాడు నేను మళ్ళీ నీతో ఉన్నాను అంటాడు, చూడన్నాడు, ఇంకేం ప్రాబ్లం నీకు అంటే మనము నమ్మడానికి చాలా చిన్నగా చెప్పేస్తాం, కానీ అవి ఒక రకంగా మనల్ని మనం చెప్పించుకుంటాం అనమాట. చాలామంది పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళని పనికి మాల వాడని తిడతారు, లేకపోతే వర్షంలో పోతే జ్వరం వస్తుంది, నీళ్ళు లేకపోతే చలి జ్వరం వస్తుంది, అదైతే ఇదైతుంది, ఇదైతే అదైతుందని మనమే రూల్ పెట్టుకుంటాము. దేవుని నమ్మేదానికంటే డాక్టర్ చెప్పింటాడు, డాక్టర్ చెప్పింది నమ్ముతాము, లేకపోతే ఇంకొకటి చెప్పింది నమ్ముతాము, టీచర్ చెప్పింది నమ్ముతాము, తల్లిదండ్రులు చెప్పింది నమ్ముతాము, లేకపోతే ఇవి సోద చెప్తారన్నమాట. సోద చెబుతాను అని ఉన్నది ఉన్నట్టు లేదని చేయబట్టుకొని వాళ్ళు చెప్తారన్నమాట సోద, అది నమ్ముతాం. మళ్ళా వాడు ఒకటి ఇస్తాడు, ఒకటి లేకపోతే గింజేస్తాడు ఏదో చెట్టుది, ఇది పెట్టుకో, జోబులు పెట్టుకో, ప్యాకెట్లో పట్టుకో, అవన్నీ చెప్తారు. నేను డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. వాడికి అంత తెలివితేటలు ఉంటే వాడు ఎందుకు అడుక్కుంటాడు అందరి దగ్గరికి పోయి? అయినా కానీ అది నమ్ముతాం, కానీ దేవుణ్ణి మాత్రము మనం నమ్మలేకున్నాం. అంటే ఈ సైతానుడు ఎంత తెలివిపరుడు, మనల్ని దేవునికి దగ్గరికి పోనీయకుండా ఎన్నో రకాల కుయుక్తులు పొందుతాడు అనమాట. ఆ కుయుక్తులతోటి మనకు ఏం చేస్తాడు? యేసు ఏమన్నాడు? నేను ఎక్కడ 2-3 ఏక మనసు కలిగి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటా అంటాడు. మరి ఏం చేస్తారు? పక్కింటోనికి గొడవ, అన్నకు తమ్ముడికి గొడవ, భార్యకు భర్తకు గొడవ, తండ్రికి కూతురికి గొడవ, తండ్రికి కొడుకుకు గొడవ, ఇట్లా అన్ని కాంబినేషన్స్లో ఎక్కడైతే ఇట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా గొడవ పెడతాడు. ఎందుకు? ఒకవేళ ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ దేవుని యొక్క యేసయ్యే ఉన్నాడంటే దేవుని ఆత్మ అక్కడ వాళ్ళ మధ్యలో ఉందంటే అక్కడ దురాత్మలు పారిపోతాయి. అక్కడ సైతాన్ని తల మీద మనం తన్నినట్టే లెక్క, తన్ని భూమిలోకి మళ్ళా అని తన్నినట్టే లెక్క. యేసయ్య రాకముందు వాడు సింహము గర్జించు సింహము వల్ల ఉన్నాడు సైతానుడు. యేసయ్య వచ్చిన తర్వాత మనకు అర్థం కావడం లేదు, కానీ ఆల్రెడీ మనకి తొక్కేస్తాడు. చేసిన పాపం, ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని తొలగించి నీలో పాపం లేదు, ఇంకా మనం పాపులము కాదు పరిశుద్ధులము. ఎలా చెప్తాం ఈ మాట? మనం పాపులు కాదు పరిశుద్ధులము. నేను కీర్తనకు చెప్పినాను, మళ్ళీ చాలాసార్లు చెప్పి ఒకసారి మనం పాట పాడేటప్పుడు ఈ కానుకలు పట్టేటప్పుడు ఒక పాట పాడతాం మనం, అపరాధిని యేసయ్య అని. అది అనకూడదమ్మా అని చెప్తాం, అయినా కానీ మళ్ళీ అదే పాడుతున్నారు. అంటే పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అంటే ఈ పాట తప్పని వానికి ఏం రా దాసరికి? అట్లా కాదు, మనం రాసుకోవాలి పాటలు, కొత్త పాటలు, దేవుని మహిమపరిచే పాటలు పాడాలి. నేను పాపిని అంటే ఇప్పుడు నేను శుద్ధి చేసి నేను గొప్పవానికి చేసేసి నీకు నువ్వు బాధ్యత, నువ్వు నా కొడుకువి, నీ కూతురువి, పరలోక రాజ్యం తెచ్చే బాధ్యత నాది కాదు, ఇంకా మీదే. మీరు ఫలించండి నూరంతలు, ఎవరిలాగా? యేసయ్యలాగా ఫలించండి. మీరు యేసయ్యలాగా మారి మేము 100 మంది యేసయ్యలు తయారు చేయండి, 30 కానీ 60 కానీ 100 యేసయ్యలను తయారు చేయండి అనే టార్గెట్ మనకిస్తే అది వదిలేసి మనం భజన చేస్తాం. వాడు దేవుడు, వీడు దేవుడు, వాడు దేవుడు అని చెప్పడానికి మనకి ఏమని ఇచ్చిన టాస్క్? మరమారుడు ఏమిచ్చినాడు? నువ్వు ఫలించు. చెట్టు వేసినాం, కొన్ని చెట్లు పెద్దగా, కొన్ని చెట్లు అసలు మొలకనే ఎత్తలే, కొన్ని చెట్లు పెద్దగా మోడుగా పెరిగినాయి, దానిలో నుంచి ఏం లేదు. వాడు పెరిగినాడు అంతే, వాడు పెరిగినాడు, వాడు చచ్చినాడు అంతే. ఇలా అయితే ఫలమే లేకపోతే ఇంకేం లాభం? ఇప్పుడు ఈ పంట వేసినాము, రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పంట వేసినాము, ఇక్కడ ఇవన్నీ ఏం కావాలా? ఒక్కొక్క గింజ 100 గింజ కావాలా, అంతే కదా? అంతే కదమ్మా. ఒకటి 30 మంచిగా ఉంటే 30 అంతలు, ఏదైనా పంటకు ఏదైనా పురుగు అవి పట్టితే 30 అంతలు. అంటే మనం ఒకవేళ కంప్లీట్గా కాళ్ళ చేతుల్లో పడిపోయినాం అనుకోండి పూర్తిగా, అప్పుడు కనీసం 30 సార్లు మనము లేదు అన్ని బాగానే ఉంటే కొంచెం నడవగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం అంటే 60 అంతలు. అంత బాగుందంటే 100 అంతలు, 100 అంతలు ఫలించాలా. అలా ఫలిస్తేనే పరలోక రాజ్యము మనమే తెస్తాం. అందుకే యేసయ్య అంటాడు పరలోక రాజ్యము చాలామంది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని బైబిల్లోనే వేరే వేరే చోట ఉన్నట్టు చూపిస్తారు, కానీ అది మీ మధ్యలోనే ఉంది. దానికి మనం ఏం చేయాలా? బాధ్యత మనము తీసుకొని చేయాలా. అయితే క్షమాపణ గురించి ఒక మాట అనుకొని యేసయ్య చెప్పిన ఇంకొక ఉపమానంలో క్షమాపణ
అనే దాన్ని ఒకసారి మనం చదువుకొని ఎన్నిసార్లు క్షమించాలా? ఎందుకంటే ఈ క్షమాపణ కరువయి ఒకరి మధ్యలో ఒకరు మనస్పర్ధలు. నేను ఈ భార్యాభర్తల మధ్య కానీ ఏమైనా తగాదాలు వచ్చినప్పుడు వాళ్ళల్లో మనము మత్త 5లో ఏమని ఉంటుందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. మనం రివర్స్ పెట్టుకుందాం. మనం ఎవరము? దేవుని కుమారులము, కుమార్తెలము. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోలేదంటే ఏం చేయాలి? మనము అక్కడ పోయి వాళ్ళను సమాధానపరచాలి. అది మన బాధ్యత. అలాగా ఈ సమాధానపరిచేటప్పుడు గమనించింది ఏంటంటే, క్షమాగుణం లేదు. అసలు సొంత తండ్రులనే తిట్టున్నారు ఇప్పుడు వాళ్ళని క్షమించడంలా. సొంత బంధువులు, పక్కింటి వాళ్ళను, సొంత వాళ్ళని తిట్టుకుంటున్నారు. భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు. అరే ఏంటిది పరిస్థితి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, యేసయ్య మాత్రము దానికి నీట్గా ఎన్నిసార్లు క్షమించాలా, ఏం చేయాలా అనే ప్రతి ఒక్క విషయము ఆయన క్లియర్ కట్గా చెప్పినాడు. దాన్ని నేనే చదువుతాను, టైం తక్కువ ఉంది కాబట్టి. ఒక కొత్త వర్షన్ బైబిల్ నేను మా మామ ఇచ్చాడు అనమాట, హైదరాబాద్ నుంచి. అది దాని గురించి, ఆ బైబిల్ వర్షన్ గురించి తర్వాత చెప్తాను. అయితే ఆ వచనము మత్తయి 18:21 నుంచి లాస్ట్ వరకు, మత్తయి 18:21 నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. మత్తయి 18:21 నుంచి. ఎన్నిసార్లు క్షమించాలా? నేను చదువుతాను. ఈ వర్షన్ మీ దగ్గర ఉండదు, మళ్ళీ మీరు అది గుర్తుపెట్టుకోండి. 18:21 అంటే 6వ ఎక్కంలో వస్తుంది. 3వ ఎక్కంలో వస్తుంది. 3 6ల 18, 3 7ల 21 మత్తయి. ఇంకా అది గుర్తుపెట్టి అక్కడి నుంచి లాస్ట్ వరకు చదువుకోండి. ఇంకా ఆ సమయాన పేతురు వచ్చి యేసయ్యను ఇలా అడిగాడు, ప్రభు, నా సహోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తూ ఉంటే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? మంచి క్వశ్చన్ కదా. ఇప్పుడు పిల్లలు, ఒకవేళ నా ఫ్రెండ్ నన్ను కొట్టినాడంటే వాడిని మళ్ళీ నేను కొట్టాలనా లేకపోతే క్షమించాలనా? అంటే క్షమించాలి. ఎన్నిసార్లు అంటే ఇక్కడ 7 సార్లు అని అడుగుతాడు అనమాట. 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే 7 సార్లు కాదు, 77 కూడా కాదు, 7 అంటే 70 × 7 490 సార్లు. అంటే నువ్వు కౌంట్ చేసుకోవద్దు, క్షమిస్తానే ఉండు అనేది దాని అర్థం. 77 అయినా కానీ చాలా ఎక్కువే, మనం కౌంట్ చేసుకోవాలి 77 వరకు. అంటే క్షమిస్తానే ఉండాలా అనేది దాని అర్థం. ఎట్లా క్షమిస్తాము అని దానికి ఒక ఉపమానం చెప్తాడు. ఉపమానంలో మళ్ళీ స్వర్గలోక మర్మం ఉంటుంది, పరలోక మర్మం ఉంటుంది. అది ఒకసారి చదువుతాను. కాబట్టి పరలోక రాజ్యం ఇలా ఉన్నది అని యేసయ్య చెప్తున్నాడు. ఒక రాజు తన దాసుల విషయంలో లెక్కలు చూడాలని కోరాడు. లెక్కల పరిష్కారం చేయడం ఆరంభించినప్పుడు అతనికి 10,000 తలాంతులు బాకీ పడ్డ దాసుని అతని దగ్గరికి తెచ్చారు. ఇప్పుడు బాకీ చేశాడు అనమాట ఒకడు. వాడు 10,000 తలాంతులు, ఒక తలాంతి 10 రూపాయలు అనుకుందాం ఊరికే లెక్కకు, ₹1,00,000 ఇవ్వాలి. వాడు వాడిని తీసుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఒక రాజు దగ్గరికి. పనిచేసేవాడు తీసుకొని వచ్చారు. బాకీ తీర్చడానికి ఆ దాసుల దగ్గర ఏమీ లేదు. ఎంత ఉందంటే వాళ్ళ దగ్గర, ఆ పనిచేసే వాళ్ళ దగ్గర ఎంత ఉంది బాకీ? ₹1,00,000 బాకీ ఉంది. జగదీష్ ఈ పిల్లాడు నీవా? జగదీష్, నీ పేరు ఏం పేరు? జగదీష్. ఇప్పుడు మనము, నేను నీకు డబ్బులు ఇచ్చిన ₹1,00,000, ఏమి నువ్వు నాకు 1,00,000 ఇవ్వాలా, కానీ నీ దగ్గర రూపాయి లేదు. ఇది అర్థమవుతుందా? అప్పుడు ఏమంటారు వాళ్ళు? సరే పో అని. ఆ పిల్లడు ఏమంటా అంటే, బాకీ తీర్చడానికి నా దగ్గర ఏమి లేదు కనుక అతని భార్య బిడ్డలను అతని కలిగినంత అమ్మి బాకీ తీర్చాలని అతని యజమానుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు జగదీషు? మోకాళ్ళు లొంగి సాష్టాంగం ఉన్నాడు. అయ్యా, నాకు భార్య బిడ్డలు అన్ని తీసుకోవద్దు, నేను అమ్మి చేయను, నన్ను క్షమించు, ఏదో విధంగా నన్ను
అనే సాష్టాంగ అంశం యజమాని నా విషయం ఓపిక పట్టు, ఇప్పుడైతే లేదు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇస్తా, ఓపిక పట్టు అంటాడు. మీకు అంతా చెల్లిస్తా అన్నాడు. ఆ దాసునికి యజమాని ఆ రాజుకు జాలి వేసి ఏం చేశాడు, క్షమించేసి వదిలిపెట్టినాడు. అయితే ఆ దాసుడే బయటకు పోయి ఇంకొక వేరే వేరే వారి కింద ఇంకో పనులు ఉన్నారంట. అంటే సాటి దాసు ఇంకొక పనవాడు. ఇప్పుడు ఫ్రెండ్ అనుకో, మీ ఫ్రెండ్కు నువ్వు 10 రూపీస్ ఇచ్చినావు. నువ్వేమో నా దగ్గర 1 lakh ఇస్తే నేనేం చేసినాను, నీకు క్షమించి వదిలేసాను. కానీ నువ్వు మీ ఫ్రెండ్ ఈ పిల్లల పేరు ఏం పేరు, దేవరాజుకు 10 రూపాయలు ఇచ్చినాడు. అలా ఇస్తే నువ్వేమో నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలా, నేనేమో కట్టు లేకపోతే నీ స్కూల్ బ్యాగ్ అని ఎత్తపోతా నువ్వు అని అని అంటే నా ఎట్లా ఒకట్లా సార్ ఏదో ఏమనిపిస్తున్నాను, అంకుల్ అంటావా, అంకుల్ ఏదో విధంగా నేను తీస్తా, నీకు కొంచెం ఓపిక పట్టుంటే నేను వదిలేసిన. కానీ వాడికి ఇవ్వాల్సింది 10 రూపీసే. వాడిని గొంతుకాయ పట్టుకొని నువ్వు ఇస్తావా చస్తావా అని చెప్పేసి తనని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా ఇక్కడ ఉంది. బాకీ తీర్చే వరకు జైలు ఇచ్చాడంట. తీసుకుపోయేసి జైలు అంటే ఇంక మనం డైరెక్ట్గా పోయి ఇంక ప్రిన్సిపాల్ చెప్పినాడు. ప్రిన్సిపాల్ వానికి గొడవ గుర్తు చేసి వాడిని వేసి కొడుతున్నాడు ఇట్లా వేసి కట్ట తీసుకొని. ఎవరిని, దేవరాజుని. నేనేమో ఫ్రీగా వదిలేసినాను, నువ్వేం చేయాలా, నువ్వు వాడిని ఫ్రీగా వదిలేయాలి కదా. నిన్నేమనలే, నేను క్షమించినాను, నువ్వు కూడా వాడిని ఏం చేయాలి, క్షమించాలి. కానీ నువ్వేమి వాడు కొడుతుంటే నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు, వాడు కూడా డ్యాన్స్ చేస్తాడు, వాడు వేరే డ్యాన్స్ ఏడుచుకుంటా మావయ్యమ్మ అని. అయితే ఇప్పుడు దీన్ని బట్టి యేసయ్య ఏం చెప్తానంటే, మనము దేవుని ఎవరెవరిని క్షమించాలా అంటే శత్రువుని కూడా క్షమించాలంట. ఎవరిని క్షమించాలా, సోదరుని కూడా క్షమించాలా కదా. సోదరుని శత్రువుని క్షమించుడి, సోదరుని శత్రువుని ప్రేమించుడి, సహోదరుని క్షమించుడి అంటాడు అన్నమాట యెషువా. చెప్తా, సహోదరు అంటే తమ్ముని అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని. ఆడవాళ్ళు అయితే అసలు క్షమాపణ అనేది వాళ్ళకి తెలియదు చాలామందికి. ఒకసారి కానీ కోపం వచ్చిందంటే వాళ్ళకు కొంతమంది సంవత్సరాలు కూడా మాట్లాడిన వాళ్ళు నాకు తెలుసు. పెళ్ళైన కొత్తలో మా భార్యని ఊరికే ఇట్లా భాషా సినిమాలో రజనీకాంత్ చూసినట్టు ఇట్లా చూసినా అంతే. ఆమె 2 రోజులు మాట్లాడలే. ఏమైంది ఏమకు, నేనేం కొట్టను కూడా కొట్టలేదే అంటే, నన్ను నువ్వు ఇంతగా ప్రేమించి అట్లా కోపంగా చూస్తావా నువ్వు చిన్నదానికి అని ఇట్లయింది. ఇంకా ఒకసారి ఏదో మాట వచ్చి కొడితే వారం అయిపోతుంది, ఇంకా మాట్లాడలే. తిట్టాను, ఇది చేసినాను, మాట్లాడకుండా ఉంది. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా అని చెప్పిరా. నాకు బయట అల్లాటప్పగా తిరిగేదానికి బయట ఫ్రెండ్స్ అల్లరి దోస్తులు లేరు. నేను వేరే వాళ్ళతో సమయం వెచ్చించాలని నాకు ఇంట్రెస్ట్ లేదా రెండో కాపురం పెట్టాలని ఇంట్రెస్ట్ అసలే లేదు. పిల్లలు కొత్తలో నువ్వు ఇష్టమున్నా లేకుండా మాట్లాడు. ఎందుకంటే నేను కొడితే నా దెబ్బ అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నాకు తెలియదు. ఈ సినిమా ఇలాగా అప్పుడు రాలేదు సినిమా అని ఇచ్చే ఒక డేట్. నువ్వు పోతే ఇప్పుడే వెళ్ళిపో, నాతో ఉంటే మాత్రము నువ్వు అలగద్దు. కొట్టు కావాలంటే తిట్టు, ఫైన్ ఇంత ఫైన్ 10,000 ఇట్లా ఫైన్ కడతా. కానీ మాట్లాడకుండా ఉంటే ఎట్లా, ఎవరితో పోయి మాట్లాడాలి నేను? ఇప్పుడు ఇదే జరుగుతుంది. భర్తను భార్య వేధించడము, ఆయనేమో ఇంక ఇంటికి వస్తారో తొందరగా వేధిస్తా అంటే ఏమో శాంతమ్మక్క. ఇప్పుడు నీ భర్త నాకు తెలుసు నువ్వు చాలా బాగా చూసుకుంటావని, కానీ నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తాను ఇదే ఊరికి పాపం ఆయన పేపర్ చదువుకుంటారంటే, మా వదిన ఉంది ఒక ఆమె, అంటే మా భార్య వాళ్ళ అక్కనే. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా ఒకరోజు, ఆయన మానానికి ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. ఏంది పొద్దున్నే పేపర్ చదువుతావు, నువ్వు ఏమన్నా రాజకీయ నాయకుడు, నువ్వు ఏమన్నా అయితే ఎందుకు చదువుతాను పేపర్ అన్నాడు. ఆయన ఏంద్ర బాబు అనుకుని ఆయన పెట్టేసినాడు. పెట్టి పోయి పండుకున్నాడు కొంతసేపు. ఈయన పేషెంట్ లాగా ఎప్పుడు పడుకుంటా నేను వాడిని ఆయన లేచినాడు. ఆయన లేచి ఇంకా ఏమనిపించింది, ఏమో నేనున్నా కానీ బయటికి వెళ్ళిపోయినాడు ఆయన. మళ్ళీ 10 నిమిషాలకు ఎక్కడ పోయినావు బచి, ఏంది ఇంట్లో లేకుండా పోవడం, హాలిడే రోజు జరిగింది. మళ్ళీ వచ్చినాడు. ఇట్లా ఫ్యాన్ వేసుకున్నాడు. ఎప్పుడు ఎందుకు ఫ్యాన్ వేసుకుంటావు అంటే, బయట చూడడానికి చల్లగా ఉంది గాలి అని. ఏడ విజయవాడలో ఎందుకుంటే చల్లగా, ఆ హ్యూమిడిటీ ఆ కృష్ణానదికి ఉడకపోతాడు. ఆయన చూసిన తర్వాత అబ్బా మా భార్యను చూస్తే నాకు దేవతలా కనపడింది. ఒకటే కుటుంబం కదా, ఇవి ఎప్పుడే కానీ ఇబ్బంది పడలేదే.
ఇట్లా అంటే ఇట్లా ఇట్లా ఉండి మళ్ళీ ఇంట్లోనే ఉండమంటారు. ఇక్కడ ఇక్కడ భార్య పెట్టే టార్చర్లకి, పిల్లలు పెట్టే టార్చర్లకి ఇప్పుడు కొత్తగా పెద్దగైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడము, వాళ్ళని తనడము, ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, మా నాయన ఇంత ఎదవా అంటే ఇంకొకడు మా నాయన ఇంతకంటే ఎదవా. ఏమి ఎట్లా ఎట్లా మాట్లాడుకుంటారంటే, మాకు 20 ఎకరాలు ఉండే, మా నాయన అంతా అమ్మేసి ఒకటి మిగిల్చినాడు అంటే, మా నాయన ఓయమా మాకు ఇన్ని కోట్లు ఆస్తు ఉండే అని ఇట్లా మా నాయన మీ నాయన కంటే పెద్ద ఎదవా అని చెప్పుకునేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడే కాదు, నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎంతుంటుంది ఎకరా అన్న చాలా మంది. ఇప్పుడు దాదాపు చెన్నై నుంచి పాటిచేరిపోయే రూట్లో ఈసీఆర్ ఉంటుంది, అక్కడ ఉంది. అది చాలా 25 crores ఉంటుంది ఎకరా. ఎన్ని ఎకరాలు మిగిలించడం మీ నాన్న? 100 ఉండేది రా, ఇప్పుడు 5 ఉన్నాయి అన్నాడు. మరి 5 వేసుకున్నా కానీ నేను 25 లక్షలు 25 కోట్లు అంటే నీకు ఇంత డబ్బులు లేదు, మళ్ళీ ఇంకేందుకు మీ నేను చెప్తావు, అసలు ఏమి ఇవ్వదు కదా మీరు తిట్టాల్సింది అంటే అట్లా అన్నారు. ఇప్పుడు సొంత వాళ్ళని తిట్టుకోవడం. ఇప్పుడు మనం ఒక టీం, ఏం టీము? ఈ ఊర్లో ఏం ఆడతారు గేమ్? కబడ్డీ ఆడతారా? కబడ్డీ. ఇప్పుడు అవతల ఒక టీం ఎవరు? ఇప్పుడు ఈ ఊరు ఇది డేగనవారిపల్లితో మనకు కడపాయపల్లి వర్సెస్ డేగనవారిపల్లి కబడ్డీ పోటీ. అప్పుడు మనం ఎంత ఏం చేయాలా? అప్పుడు ఫిలిప్ అన్న, నేను, బోస్ అన్న, కీర్తన, ఈ జగదీష్, ఇవంతా మనం ఇవేమన్నా అందరం కలిసి ఒక టీం. ఇప్పుడు మనమంతా ఏం చేయాలా? కలిసి కట్టుకుండాలా. అప్పుడు కానీ ఒకవేళ కొంచెము బలమైన కానీ మనం గెలిచొచ్చు. ఒకవేళ వాళ్ళు గొడవ పట్టుకున్నాం అనుకో, వాళ్ళలో ఎట్లున్నారు ఒకడు రేపు పోరా అంటే వాడు ఇట్లా పోకుండా ఇట్లా ఎన్నికి పోతాడు, పట్టుకోరంటే అవతలను పట్టుకోకుండా వీళ్ళు పట్టుకుంటాడు ముందుకు పోకుండా. ఎట్లా గెలుస్తారు? గెలుస్తారు, మనమే గెలుస్తాం. మన టీం అది జగదీషు, దేవరాజా, జయవర్ధన్. జగదీష్, జయవర్ధన్ ఉన్నారు, పిల్లలే ఉన్నారు, కానీ మనమే గెలుస్తాం. కడపపల్లి గెలుస్తుంది. ఎందుకు? డేగన్వారిపల్లి వాళ్ళు పట్టుకోరంటే వాళ్ళు మనకు పట్టుకోకుండా వెనక్కి వచ్చి వాడిని పట్టుకుంటున్నాడు. ఏం రాడు పట్టుకున్నావు, నువ్వే కదా చెప్పింది పట్టుకొని అని కొట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఏంటంటే వాళ్ళకు రూల్స్ తెలియలే. అవతల వాళ్ళు పోయినప్పుడు అవతల వాళ్ళు పట్టుకోవాలా, వాళ్ళు పట్టుకొని వాళ్ళు లాక్కుని రావాలి ఈ పక్కకి, ఆ లైన్ వరకు లాక్కుని రావాలి. అంతే కదా కబడ్డీ అంటే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనం ఏం చేయాలి? కుటుంబంగా ఉన్నప్పుడు మన వాళ్ళని మనం ప్రోత్సహించి ముందుకు పంపించాలి. పోరా పోరా అని ప్రోత్సహించు. నువ్వు యాడికి వెళ్ళినా నష్టమే, నువ్వు పోక ఇంట్లో ఉన్నట్టే. ఇంకా మళ్ళీ ఇంట్లో ఉంటే ఎట్లా గడుస్తుంది? డబ్బులు ఎట్లా ఎట్లా చేస్తావు? ఎప్పుడు రోజు 200 రూపాయలు తీసుకుపోతావు. ఆయన మొగడే ఇచ్చింటాడు డబ్బులు. ఈమె కొన్ని ఇళ్ళలో భార్య ఊరికి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు అంతే. ఆయన ఇచ్చింటాడు 10,000 ఇచ్చింటాడు. ఏమే ఒక 10 రూపాయలు పెట్రోల్ పోసుకోవాలని తింటాడు. అన్నప్పుడు ఆమె అంటే ఎందుకు 10 రూపాయలు ఊరికి వేస్ట్ అంటే, బయటికి పోతే ఏదైనా సంపాదించిన మార్గాలు వస్తాయి కదా, ఆ పను ఈ పను, ఎవరు ఇది ఏదో ఒక ఇల్లు రెంట్కుందో, లేకపోతే ఒక ప్లాట్ అమ్మో, లేదా ఏదో ఒకరికి ఆ సంధి కుదిర్చో, బ్రోకరేజ్ ఏదో వస్తుంది కదా. అంటే ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చోండి ఏమొస్తుంది, ఇంకా ఉన్నదంతా ఈ ధనమేరా సాంగ్లో ఇక కూర్చొని తింటే ఎంతైనా పోతుందంట. కూర్చొని తింటే కొండలైనా వెళ్ళిపోతాయంట. ఇది పరిస్థితి. సో మనం ఏం చేయాలా? మెలకువగలిగి మన టీం ఎందుకు గుర్తుపెట్టాలి ముందు. ప్రతి ఒక్కరు ఇప్పుడు శాంతమ్మ ఉన్నారనుకోండి, శాంతమ్మ మన టీం ఎవరు? మా ఆయన, నా కూతురు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు మన టీం, మెయిన్ టీం. మళ్ళీ మన బంధువులు పక్కన ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ టీం. మళ్ళీ అవతల వాళ్ళు ఇంకా ఇట్లా మనం గీసుకొని మన వాళ్ళు మనం కాపాడుకోవాలా, మన వాళ్ళతోటి మనము సంధి చేసుకోవాలా. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తారు. మనం పక్కింటోళ్ళతోనే మనం కూడా పెట్టుకుంటే పక్క ఊరు ఈ పక్క ఊరు ఎప్పుడు మనము గెలుస్తాం. మళ్ళీ ఇక్కడ మనమే గొడవ పెట్టుకుంటా ఉంటే మన బలం తగ్గిపోతుంది. మనము ఇంకా దేవుని పిల్లలు నాకు మనం ఎట్టి చెప్పుకుంటాము. ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఏం చేయాలి? వాళ్ళు సమాధానపరచాలా. మనమే సమాధాన పడకపోతే ఎప్పుడో ఏదో అన్నాడు, అవును, ఆ కోపం వచ్చినప్పుడు అనింటారు, 100 అనింటారు. ఇప్పుడు ఆ మాట కోసం ఏమో బిందు ఎప్పుడు మిమ్మల్ని ఏమన్నా అని అంటది, ఏం క్షమించి మళ్ళీ పోతున్నారు కదా. అట్లాగా ఎప్పుడైనా కానీ ఈ క్షమాపణలు అనేది మనం టీం ఎవరో గుర్తించుకొని మన టీంని ఏం చేసుకోవాలా? బలపరచాలా. అవును, వాళ్ళకు ఇంకా దేవునికి పరిచయం ఉండకపోవచ్చు, వాళ్ళకు ప్రేమ ఉండకపోవచ్చు. మనకు ఉంటుంది కదా ప్రేమ. మనము ప్రేమించి మన టీం ఏదో తెలుసుకొని ఏం చేయాలా? మనము
మన టీమును గెలిపించుకోవాలా. కడపపల్లిని ఎవరు గెలిపించుకోవాలా? ఆమె పేరు ఏం పేరు మర్చిపోయినా, వేస్తారమ్మా ఏమా సరమ్మా. ఇప్పుడు కడప టీము వర్సెస్ డేగన్వారిపల్లె కబడ్డీ టీం. ఇప్పుడు నువ్వు ఎవరు గెలిచాలని కోరుకుంటావు? మనమే అంటే కడపపల్లి గెలిచాలా. కడపపల్లి గెలిచాలంటే మనం చేయాల్సింది ఏమంటే మనలో మనము గొడవ పడకూడదు, మనలో మనము ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనము వాళ్ళను గెలవాలా. అదే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఏక మనసుతో ఉంటారు, అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, అప్పుడు విజయం మనదే తథ్యం. ఇంకా దెర్ ఈస్ నో క్వశ్చన్. అంతేగాని ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి, లాస్ట్ 5 నిమిషాలు ఉంది. అయితే చాలామంది మనము ఎవరన్నా వాళ్ళ ఇంటికి పిలిస్తే వాళ్ళు ఏదన్నా నైవేద్యం పెట్టినది పెడితే మనం తినం, లేదా వాళ్ళు ఏదా బొట్టు పెట్టుకో అంటే అమ్మా అమ్మా అని మనం దూరం పోతాం. అట్లనే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పినవి మనం చేయము, మనం చెప్పినవి వాళ్ళు చేయము. ఇప్పుడు మీరు గమనిస్తే, బాగా లోతుగా గమనిస్తే, యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. ఆయన ఎట్లా వచ్చినాడు? మనలాగా వచ్చినాడా, లేకపోతే మనకంటే పొడుగుగా ఎత్తుగా అట్లా వచ్చినాడా? మనలాగే వచ్చాడు కదా. అలాగా మనలో ఉండి మనల్ని మనసును గెలుచుకున్నాడు, మనల్ని తనలాగా ఉండలాగా నన్ను వెంబడించున్నాడు. ఇప్పుడు ఎవరైనా కానీ యేసయ్య చెప్పిన మాటలు వింటే ఇదేరా మార్గం. ఇక్కడ ఈయన వెంబడిస్తే ఒక గొడవ ఉండదు, ఒక నష్టం ఉండదు, సర్వ సమృద్ధి ఉంటుంది, భారం ఉండదు, సంతోషము, డ్యాన్స్. ఎవడన్నా ఒకరు నిన్ను వచ్చి కొట్టినా కానీ నువ్వేం చేయాలి? ఆనందించుడి, సంతోషించుడి, వీలైతే పరవశించుడి అని నేను యాడ్ చేసిన. ఎందుకంటే నీకు ముందున్న ప్రవక్తలు ఈ విధంగా హింసింపబడిరి అని యేసయ్య అంటున్నాడు. అంటే ఒకవేళ మనకు ప్రవక్తల వరం లేదనుకోండి, మనకు దేవుని కుమారునికి అన్ని వరాలు ఉంటాయి, కానీ ఒకవేళ మనం లేదనుకుంటున్నాం అనుకోండి, ఒకవేళ ఎవరైనా వచ్చి కొట్టినా అంటే మనం డాన్స్ అబ్బా నాకు ప్రవక్తల వరం వచ్చింది. ఎందుకంటే నీకు ముందు నువ్వు ప్రవక్తలు హింసింపబడినారు, ఇప్పుడు నువ్వేమవుతావు? ఇట్లా కొన్ని రహస్యాలు అక్కడ ఇమిడి ఉంటాయి, మనకు కనపడవు. ఎప్పుడు కనపడతాయంటే మన ఆత్మీయ కనులు తెరవబడినప్పుడు. ఒకవేళ ఆత్మీయ కనులు తెరవబడలేదు అనుకోండి, ఈరోజు వస్తా ఒక గుడ్డోని చూసాం. వాడు గుడ్డోడు ఏమంటున్నాడు? నేను చచ్చిపోతే ఏమవుతా అంటే మట్టిలో కలిసిపోతాడట. వాడు బాబు నువ్వు నీ శరీరం మట్టిలో పోతుంది, కానీ నీ ఆత్మసంగతి ఏంది? అది ఎప్పుడు నిరంతరం ఉంటుంది కదా. అది ఎట్లా కాలుతుంది తెలుసా? ఎట్లా? ఇప్పుడు ఒక దోమ కానీ చిన్న పురుగును కానీ మనము ఇట్లా ఫోర్సెప్స్, కొంతమంది మీసాలు పీకుంటారు లేడీస్, ఇట్లుంటాయి, అవి తీసుకొని ఆ పురుగుని అట్లా పట్టుకొని క్యాండిల్తో కానీ లైటర్తో కానీ కలిస్తే ఏమంటుంది? అది పురుగు పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఫట్ అంటుంది. ఇప్పుడు అంతే కదా, కాలిపోతుంది అది. అప్పుడు ఒక పాట పాడి ఉంటుంది కదా, మనకి వినపడి ఉంటుంది. కానీ ఏం పాట పాడి ఉంటుంది? ఏం కిందనా శాంతమా కాలంట. ఇప్పుడు అది అట్లా కాలి ఎన్నిసార్లు చచ్చిపోతుంది? ఒక క్షణకాలంలో చచ్చిపోతుంది. అదే కంటిన్యూస్ పాట అంటే ఎట్లుంటుంది? కానీ ఆ పాట కావాలా? డాన్స్ చేసుకుంటే పాట కావాలి నీకు? డీజే పాట కావాలా? మరి అది తెలుసుకోండి. మనం ఎప్పటికైనా ఈ పాట ఈ రాగము దేవుడితో సహా మనం డాన్స్ చేసేది కావాలా? ఇట్లా ఓయమ్మ అయినా కాలుతుంది. ఇదైతే దోమ కానీ అదైతే కొంతసేపు చచ్చిపోతుంది. దానికి ఆ భాగంగా అయిపోయాయి ఆడికి స్టాప్. కానీ ఇది అట్లా కాదు కదా, నిరంతరం ఉంటుంది అది కాలడం. ఇంకా చూడు, అర్థమైంది చెప్పేది. కాలితే అప్పుడు చచ్చిపోతే ఏం బాధ ఉండదు. కానీ అది అలాగే అంత అవసరమా మనకు? అంత శ్రమ అవసరమా? అది మనం నిర్ణయించుకొని మనము చాలా వరకు ఏం చేయాలంటే, మనము కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అప్పుడు ఏం చేయాలంటే ఓయమ్మా అని ఆవేశపడకుండా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి, జగదీష్ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? నాన్న నాకు నేర్పించు. దేవుడే మనకు నాన్న, మన నాన్న ఉంటాడు. కానీ అందరికీ నాన్న వచ్చి, నిజమైన నాన్న వచ్చేసి మీ నాన్నకి నాన్న కూడా ఆయనే. అయితే ఆ దేవుడిని అడగాలి మనం. నాకేం తెలియదు నాన్న, నేను ఎన్నో చదువుతున్నాను, ఎన్నో తెలుసుకుంటున్నాను, ఆ బుక్ చదువుతాను, ఈ బుక్ చదువుతాను, ఈ బుక్ చదువుతాను, ఆ బుక్ చదువుతున్నాను. ఇక్కడే మనకి ఇంట్రెస్ట్ పెట్టడంలే.
స్వర్గానికి పోవాలంటే ఇంట్రెస్ట్ మీకు టెస్ట్ పట్టదు కదా, 2వ తరగతి నుంచి 3కు పోవాలంటే టెస్ట్ రాసినారు కదా మీరు. అట్లా టెస్ట్ లేదు ఇక్కడ ఏముంది, నువ్వు నీ బాధ్యతని వర్తించాలా, నువ్వు దేవుని కుమారుడు కావాలి, దేవుని చిత్తం చేయాలా. దేవుని చిత్తం ఏంటంటే ఆయన సర్వాధికారము ఆయనకు తిరిగి ఇవ్వడమో ఏదో మన బాధ్యత, అదే ఆయన చిత్తం. ఎక్కడ చెప్పినాడంటే నీ రాజ్యము వచ్చును కాక, అంటే కొన్ని లోకాలలో ఇంకా దేవుని రాజ్యం పూర్తిగా రాలే. ఒకప్పుడు ఆయనకు సర్వాధికారం ఉండేది, ఇప్పుడు సర్వాధికారం లేదు. అది మనం బాధ్యతలు తీసుకొని మనం చేయాల. సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికే చెందునుగాక. ఆమేన్. మంచిదండి. చక్కటి సందేశాన్ని ఇచ్చిన పద్మాకర్ గారు కూడా మన సంఘం తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే 9 అయింది కనుక అందరూ తొలి నుంచి కళ్ళు మూసుకుంటే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువ, దయగలిగిన తండ్రి, నిగన నామమునకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. 2వ ప్రసంగంగా నాయన మీ దాసు నిలబెట్టి చక్కటి సందేశాన్ని మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి, వందనాలు. వచ్చిన బిడ్డలు బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఆయన మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సవాసము చేరి వచ్చిన పరిశుద్ధులకును దేవుని దాసులకును విశ్వాసులకును ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి ఈ మందిరానికి యుగయుగములు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. మీరు ఒకరి పట్ల వందనాలు తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం.